అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏకపత్ని వ్రతుడు సత్యవాక్య పాలకుడు శ్రీరామచంద్రుడి జన్మదినాన్ని కళ్యాణ దినాన్ని శ్రీరామ నవమిగా దేశవ్యాప్తంగా ఆచరించుకుంటారు. భారతదేశంలో బహుశా రామాలయం లేని గ్రామం ఉండి ఉండదు. అంటే ప్రతి గ్రామాన శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పావన గోదావరి నది ఒడ్డున గల భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణం చూడముచ్చటగా వైభవంగా చేస్తారు. దక్కను పాలించిన తానీషా వద్ద మంత్రులుగా ఉన్న అక్కన్న మేదన్నల మేనల్లుడు కంచర్ల గోపన్న భద్రాచలం తహసీల్దారుగా ఉన్న రోజులలో సర్కారు డబ్బుని గుడి నిర్మాణానికి వెచ్చించాడు. సీతమ్మకు చింతాకు పథకం తదితర ఆభరణాలు చేయించాడు. దీనివల్ల సుల్తాను ఆగ్రహానికి గురవుతాడు. గోల్కొండలో కంచర్ల గోపన్నను ఖైదీ చేస్తారు. కంచర్ల గోపన్నే భక్త రామదాసు. ఈనాటికి శ్రీరామ నవమి రోజున రాజ్యవంశం తరఫున ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబరాలు పంపే ఆచారం ఉంది. భద్రాద్రిలో ప్రతి ఏటా సీతారామ కళ్యాణ వేడుకలు తిలకించడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు.